ఇప్పుడు ఎన్టీఏ సంస్థ ఏదైతే దీన్ని రద్దు చేయాలి లేదా లీక్ అయింది, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తా ఉన్నాయి, లేదా సిజేపీ ఆందోళన చేస్తా ఉంది. అంటే ఇది కేవలం సిజేపీకి సంబంధించిన అంశమో లేదా విద్యార్థి సంఘాలకు సంబంధించిన అంశమో కాదు. ఈ దేశంలో దగాపడినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అంశము. పదే పదే అంటే ఈ ఉన్నత విద్యారంగానికి సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయితే అంటే జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సినటువంటి, ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సినటువంటి, సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఆరోగ్య ప్రమాణాలను కాపాడే నీట్ ఎగ్జామ్ పదే పదే లీకులకు పాల్పడుతుందంటే ఇది ఏ రకమైనటువంటి వ్యాపారానికి ఇవాళ దేశంలో దారి తీస్తుందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా మిత్రులు చెప్పినట్టు క్యూట్ ఎగ్జామ్ కావచ్చు లేదా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కావచ్చు, ఎన్టీఏ నిర్వహించే ప్రతి పరీక్షలో లీకులు అయితా ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదు? నంబర్ 1. నంబర్ 2, ఇదే ప్యానెల్లో మాట్లాడుతున్నటువంటి ఏబీవీపీ నాయకులు ఇదే ఎన్టీఏ సంస్థ లీకుల్లో ఇదే బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యువ మోర్చా నాయకులు ఈ లీక్ లో భాగంగా ఉన్నారని చెప్పి పోలీసులు వాళ్ళు విచారణ చేయలేదా? ఆ రకమైనటువంటి కస్టడీలోకి తీసుకోలేదా? ఆ రకమైన చర్చ జరగలేదా? అయినప్పటికీ ఈ ప్రభుత్వము ఎందుకు ఇంకా నిద్రమత్తులోనే ఉంది? ఢిల్లీలో ఆందోళన జరిగితే నీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏముంది? నీ శాంతియుత నిరసనలు జరిగితే నీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏముంది? అంటే ఎవ్వరు మాట్లాడకూడదు, ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయొద్దు, ఆడికి రాహుల్ గాంధీ పోకూడదు, లేదా ప్రియాంక గాంధీ మాట్లాడద్దు, లేదా ఎంఏ బేబీ గారు రావద్దు, డి రాజా గారు రావద్దు, లేదా అఖిలేష్ యాదవ్ మాట్లాడద్దు. కేవలం మీరు మాత్రం పార్లమెంట్ లో మాత్రం ఏదైతే ఈ దేశంలో దొంగలకు కాపలా కాసుకుంటా మీరున్నారు చూసినావా పార్లమెంటులో, మాట్లాడడానికి అవకాశం ఉందనుకుంటున్నావా? ఈ దేశంలో పార్లమెంట్ అందరిది, ఈ దేశంలో పార్లమెంట్ అందరిది, ఈ దేశంలో పార్లమెంట్ ప్రజాస్వామ్యులు అందరిది. మా దగ్గర అంతకులు లేరు. ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు అంతకుడు, 21 మంది విద్యార్థులను చంపిన అంతకుడు బీజేపీ కేబినెట్ లో ఉన్నాడు. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు మీరు చెప్పండి. వెంకటస్వామి గారు ఓకే, ఒక వీడియో ఉంది సార్. విద్యార్థులు కొట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వండి, మీరు వెళ్ళి మీ పిల్లలకు చెప్పుకోండి అని పోలీసులకి చెప్తున్నారు స్టూడెంట్స్. అదొకసారి ప్లే చేయండి. వీడియో నంబర్ చప్పట్లు కొడతా ఉన్నా. వీడియో నంబర్ 17 రక్షించడానికి ప్రయత్నించాను. ఇదిగా వీడియో నంబర్ 17 బయట తెలుగు వెర్షన్ మన ఇది ఉంటుంది, లాస్ట్ లో ఉంటుంది చూడండి. లాస్ట్ ఏవి అది సరే. ఇప్పుడు ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా. ఏది ఏమైనా ఏంటంటే సోమవారం నాడు జరిగిన సంఘటన అనేది భారతదేశంలో యావత్ భారతదేశం కూడా చాలా షాక్ గురైంది. తర్వాత మన ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడు. ప్రకాష్ రాజ్ గారి విజువల్ అయ్యింది ఇదే అనుకుంటా. ప్రకాష్ రాజ్ కూడా అంటే మనకి ఇక్కడ పొలిటికల్ లైన్స్ అని కాదు, అతను అన్నది ఏంటంటే నిజానికి అతను చేసేదంతా విలన్ పాత్రలు. కానీ హీరోలు అందరూ ఎక్కడ ఉన్నారు? సినిమా మన కోసం సినిమా టికెట్లు పెట్టి అందరూ కొంటారు కదా స్పందన, మరి పబ్లిక్ ఇష్యూ మీద మరి ఆ హీరోలు అందరూ ఎందుకు స్పందించారని చెప్పి అడిగాడు ఆయన. ఢిల్లీ వెళ్ళాడు. అయితే డిఫర్ అయ్యేవాళ్ళు. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే దాదాపు 5 లక్షల మంది గ్యాదర్ అవడానికి అన్ని ఏరియాల నుంచి స్టార్ట్ అయ్యారంటండి. చాలా చోట్ల ట్రైన్స్ అక్కడక్కడ కూడా కట్టడి చేస్తారంట. ఆపేశారు. లోకల్ ట్రైన్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏంటంటే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా భద్రతా చర్యలు తీసుకోవాలి. దాన్ని ఎవరో మనం కాదనేటువంటి పరిస్థితి లేదు. అదే